ఈ లోక వ్యవహారం దొరికే వరకు దొర, దొరికితే దొంగ. కాని దేవుని విధానం వేరు. దొరికే వరకు దొంగ దొంగే, దేవునికి దొరికితే దొర అవుతాడు. అనగా దేవుని దగ్గరికి వచ్చే వరకు పాపి, వచ్చాక మాత్రమే పరిశుద్ధుడవుతాడు. మోసగాడు మోసగాణ్ణి మెచ్చుకుంటాడు. దొంగ మరో దొంగను ఎంత బాగా దొంగతనం చేశావురా అంటూ నన్ను మించిపోయావే, ఆ దగ్గరే ఎంత తెలివిగా దొంగిలించావురా అనడా. కుక్కనే చంపుకు తింటుంది, పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది. అది లోక మర్యాద. డబ్బు మంచిది కాదు, చెడ్డది కాదు గాని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. విశ్వాసికి డబ్బు సేవ చేస్తుంది, అవిశ్వాసి డబ్బుకు బానిస అయిపోతాడు. దైవదాసులకు డబ్బు దాస్యం చెయ్యాలి కాని డబ్బుకు వీరు దాసులవ్వకూడదు. తిరిగి దేవునికి ఒకేసారి సేవ చేయడం కుదరదు. నీవు దేవదాసువా ధనదాసువా?